ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో రాయబడింది. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, రాత్రివేళ దోణి గాలి అలల చేత కొట్టుబడుచుండగా భయము చేత ఆపదల చేత ఆవరించబడి తుఫానులో చిక్కుకున్న శిష్యులకు ప్రభు ప్రత్యక్షమై సముద్రం మీద నడిచి వారి యొద్దకు వచ్చి పలకరించి ఆదరించి తుఫానును గద్దించి చేరవలసిన అద్దరికి స్థలానికి ఆయన చేర్చాడు. ఇది 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టి ప్రార్థన చేయుటకు కొండ మీదకి వెళ్ళగా వారు తుఫాన్లో చిక్కుకున్న సందర్భం. అయితే ఇది ఆత్మీయ జీవితానికి శరీరం అనే జీవాహారమును ఇచ్చి పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తున్న ప్రభువును చూపిస్తుంది. దేవుని వద్దకు వచ్చి వారి పక్షాన విజ్ఞాపన చేయుటకు నిరంతరం శక్తి కలిగిన రక్షకుడు. సంఘము లోకం అనే సంసార సాగరములో శ్రమల గుండా ప్రయాణం చేస్తుంది. సంఘానికి శ్రమలు, హింసలు, బెదిరింపులు గురవుతుంది. రాకడలో దూరమున్నట్టుగా అనిపిస్తుంది. అనేకుల విశ్వాసం చల్లారుతుంది. అయితే క్రీస్తునాథుడు చిన్న మందను మరువడు, తగిన వేళ ప్రత్యక్షమై పరలోకంకి తీసుకుని వెళ్తాడు. అందుకే కీర్తన గ్రంథం 107:30లో వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను.